హనుమకొండలో రెండవ రోజు రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కొనసాగుతోంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి రైతులు తరలి వస్తున్నారు. ఆధునిక వ్యవసాయ రంగం, వివిధ వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు ఉచితంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రైతులు మెగా రైతు మేళాకు సిద్ధమవుతున్నారు. మెగా రైతు మేళాలో మొత్తం 150 స్టాల్స్ ను ఏర్పాటు చేయగా మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో మెగా రైతు మేళాను నిన్న ప్రారంభించారు మంత్రి పొంగులేటి, సీతక్క, సురేఖ. ఆధునీకరణ వ్యవసాయ రంగంలో జరిగే మార్పులకు సంబంధించి ఈ మెగా రైతు మేళా ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఇందులో భాగంగా సుమారు 150 స్టాల్స్ ను రూపొందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానంలో రెండవ రోజు రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తా ఉన్నారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. నిన్న ఈ మెగా రైతు మేళాను మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరవుతున్నటువంటి పరిస్థితులను వచ్చి నూతన వ్యవసాయ పద్ధతులను చూపెట్టేందుకు, నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం కల్పించేందుకు రాష్ట్ర స్థాయి రైతు మెగా మేళాను ప్రభుత్వం చేపడతా ఉంది. నిన్నటి నుంచి ఈ రోజు, రేపు 3 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు ఉండబోతున్నటువంటి పరిస్థితులను వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, మిగతా రైతులంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు కావచ్చు, అవగాహన సదస్సులకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాల్సినటువంటి అధికార వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి వచ్చి హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో మొత్తం వ్యవసాయం సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, వ్యవసాయం సంబంధించినటువంటి ఉత్పత్తులు అన్ని కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు కార్యక్రమం ఈ రోజు జరగబోతా ఉంది. మరిసేపట్లోనే కేటీఆర్ ఈ సదస్సులో పాల్గొనబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అధికార పార్టీ రాష్ట్ర స్థాయి రైతు మేళా, మరొకవైపు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నేతలు రైతు సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ బాధ్యతనట్టుగా రైతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సదస్సులు, మేళాలు నిర్వహించినటువంటి దృశ్యాలు అయితే వరంగల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితికి వచ్చి రెండో రోజు ఈ రైతు మేళాకు మాత్రం పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.